ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభునామములో నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు అందరం మందిరానికి వెళతాం. చాలా సంతోషం. ఎందుకంటే మన సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధించడానికి, కనపరచడానికి, ఆయన మన జీవితంలో చేయబోతున్న మేలును బట్టి ఆయన్ను కనపరచడానికి మనందరం మందిరానికి వెళ్తున్నాం. చాలా సంతోషం. అయితే మందిరానికి వెళుతున్న మీరు దేవుణ్ణి, దైవత్వాన్ని తెలుసుకున్నారా? దేవుని దైవత్వాన్ని తెలుసుకోవడం అంటే క్రమం తప్పకుండా మందిరానికి వెళ్ళటం, సమయానికి అంటే ముందుగా మందిరంలో కూర్చోవటం, మనుషులను మెప్పించడం కోసం కానీ లేదా మొక్కుబడిగా కానీ అన్ని కూడికలకు హాజరవ్వటం, కానుకలను దశంభాగాలను విడివిగా ఇవ్వడం లేదా వాక్యాలను బోధించడం, ఇవ దైవత్వాన్ని తెలుసుకోవడం, దేవుని తెలుసుకోవడం అంటే ప్రభు మన నుంచి ఆశిస్తుంది. ఇది మాత్రం కాదు. దేవుని దైవత్వాన్ని తెలుసుకోవడం అనేది దేవుని స్వరం వినటం, ఆ స్వరానికి మనం విధేయత చూపించడం, ఆ స్వరానికి మనల్ని మనం సమర్పించుకోవటం, సౌలు వలె అలా సమర్పించుకోవటం అనేది ఆయన ఆజ్ఞలను పాటించేలా చేస్తుంది. దేవుడు మన నుంచి అది కోరుకుంటున్నాడు. కాబట్టి ఆరాధించడానికి వెళ్తున్న మనం ఆయన స్వరాన్ని వినేవారిగా ఉండాలి. ఏదో మృక్కుబడిగా ఆరాధనకి వెళ్ళటం, మనుషులకు భయపడి మనుషులకు మెప్పించడానికి ఆరాధనకి వెళ్ళటం అనేది మన నుంచి దేవుడు ఆశించట్లేదు. హృదయపూర్వకంగా ఆయన యథార్థముగా స్వేచ్ఛగా మందిరానికి వెళ్తాం.